సెల్ఫీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గమ్యం గమనం లేనిది బట్టి విక్రమార్క పాదయాత్ర అని కాంగ్రెస్ నాయకులు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సభ పెడితే కనీసం 150 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి బట్టి విక్రమార్క ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచించారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ద్వారా నీరందిస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని తెలిపారు. హుజూరునగర్, కోదాడ, మిర్యాలగూడ, జడ్చల్ల హైవే తెచ్చిన ఘనత తమదేనన్నారు. సమర్థవంతమైన నాయకుడు సీఎం కేసీఆర్ అని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చిందని, కేంద్రం పెత్తనం కొరకు రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం చిన్నభిన్నం చేయాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. నాయకులు కావచ్చు, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానించలేదు, సమర్థించలేదు, వాళ్ళ పాత్ర వహించలేదు. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రగతి కావచ్చు,